హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పాజిటివ్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో ఉన్నారు. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయి, ఎలా క్యూర్ చేసుకోవాలి, డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. ఓకే. చాలా వరకు ఇప్పటి మధ్య కాలంలో చాలా వరకు వస్తున్న ప్రాబ్లమ్స్ డయాబెటీస్. ఏజ్తోని సంబంధం లేకుండా డయాబెటీస్ అనేది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ మీరు కొంతమంది చెప్తున్నారు 5 daysలో డయాబెటీస్ని క్యూర్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఎలా చేసుకోవాలి? 100% నిజం, దానిలో డౌట్ ఏమీ లేదు. ఓకే. బట్ ప్రతిదీ మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేస్తే ప్రతిదీ సాధ్యం. ఓకే. సో కొంతమంది ఏంటంటే దే ఆర్ దే ఆర్ వెరీ ఫుడ్డీ అన్నమాట. ఓకే. బట్ స్టిల్ దే వాంట్ టు రిడ్యూస్ ద డయాబెటీస్. సో ఈ రెండుకు కొంచెం తేడా వస్తుంది అక్కడ. సో ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఫుడీ దే క్యాన్ ఆల్సో మేనేజ్, వాళ్ళ అది కూడా చేయొచ్చు. బట్ ఎలా అంటే వాళ్ళ కొంతవరకు అట్లీస్ట్ పాటిస్తే, నేను చెప్పిన పద్ధతులు వాళ్ళు పాటిస్తే వాళ్ళకు డయాబెటీస్ పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. అండ్ మోడర్న్ మెడిసిన్లో మనం చూస్తే యాక్చువల్గా ఎవ్రీబడి సేస్, ఆల్ ద డాక్టర్స్ ఎవరి దగ్గరికి మీరు వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తారంటే లైఫ్ లాంగ్ జీవితాంతం మనం మెడిసిన్ వాడాలి. బట్ అది అసలు అవసరమే లేదు. ఓకే. సపోజ్ మీరు డైట్ వరకు వచ్చేసారంటే వితౌట్ యూజింగ్ ఎనీ మెడిసిన్, ఏ మెడిసిన్ వాడకుండా కూడా మీరు పర్మనెంట్గా ఒక డయాబెటీస్కి మీరు క్యూర్ చేయొచ్చు. ఎలా సార్? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అక్కడ ఏమొస్తుందంటే ఫస్ట్ మనకు కొన్ని విషయం మనకు తెలుసుకోవాలి. ఏంటంటే డయాబెటీస్ ది రూట్ కాజ్ ఏంటి, దట్ ఈస్ నార్మల్ వేలు మనం చూస్తే. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ నౌ డేస్ బికాజ్ లైఫ్ స్టైల్ ఈస్ బికమ్ లైక్ దట్ ఓన్లీ. సో అందుకే చాలామంది సఫర్ అవుతున్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇన్ కేస్ ఒక వ్యక్తి ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి 1 hour ఎక్సర్సైజ్ చేసి సరిగా పడుకోవడం జరిగితే మేబీ అరౌండ్ 7 to 8 hours స్లీప్ ఇన్ అ డే. So that is more than enough to cure the diabetes. గుడ్ మెడిసిన్ అదే. Yes, that is the best medicine. Okay. Not good medicine. బెస్ట్ మెడిసిన్. Best medicine. So and moreover, suppose if you think of the father of the medicine, he has told in the right from the beginning, he has given a quotation: let the food be medicine for you. Let the food be medicine for you. ఫుడ్ ఓన్లీ మెడిసిన్. Yes. So food is the best medicine. ఓకే. ఓకే. సో అక్కడ కొంచెం మనం సైన్స్ సైడ్కు వెళ్దాం, అక్కడ వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ. ఓకే సార్. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉందంటే వన్స్ యూఆర్ గోయింగ్ టు ఎ డాక్టర్, అక్కడ ఒక్కసారి వాళ్ళ టెస్ట్ చేశారు, టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది యు ఆర్ ఎ డయాబెటిక్ పర్సన్. సో దే విల్ ఆస్క్ యూ టు స్టార్ట్ యూజింగ్ మెడిసిన్ రైట్ ఫ్రమ్ ద డే 1. ఓకే. బట్ అక్కడ ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ మెటఫార్మిన్ ఆర్ మెటఫార్మిన్ కాంబినేషన్, ఎనీ ఆఫ్ ద మెడిసిన్ విచ్ ఇస్ బీన్ యూజ్ ఫర్ ద డయాబెటీస్, ఆ మెడిసిన్స్ అన్నీ ఎగ్జాక్ట్లీ ఏం చేస్తుంది మన బాడీలో అది మనం చూడాలి ఫస్ట్. మన బాడీలో ఎగ్జాక్ట్లీ అది ఏం చేస్తుందంటే, సపోజ్ మన బ్లడ్లో షుగర్ పెరుగుతూనే ఉన్నాయి. ఓకే. సో మెడిసిన్స్ వాడితే అక్కడ ఏమవుతుందంటే షుగర్ తగ్గుతుంది అని వాళ్ళు చెప్పడం. సో ఇన్ కేస్ షుగర్ క్యూర్ అవుతుంది, లేకపోతే తగ్గడం మొదలుపెట్టింది అండ్ పర్మనెంట్గా తగ్గుతుంది అని అనుకుంటే అక్కడ మెడిసిన్ అవసరం లేదు కదా అని. అవును. సో బట్ దే ఆర్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిజీజ్ అండ్ వీ హ్యావ్ టు కంటిన్యూ లైఫ్ లాంగ్. ఓకే. బట్ అక్కడ ఎగ్జాక్ట్లీ రీజన్ ఏమొస్తుందంటే ఈ మెడిసిన్ మన బాడీలో ఎలా పనిచేస్తుందంటే, సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ టాబ్లెట్. ఓకే. ఆ టాబ్లెట్ ఎలా పనిచేస్తుందంటే ఇట్ విల్ రిమూవ్ ద షుగర్ ఫ్రమ్ ద బ్లడ్ అండ్ ఇట్ విల్ స్టోర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అవుట్ అట్ ఎనీ వే. ఏ విధానంగా అది బయటికి రావట్లేదు మనకి. ఓకేనా. సో అక్కడ బయటికి రావాలంటే దెర్ ఆర్ 3 different ways. వాట్ ఆర్ దట్స్? ఓకే. ఆ టైపు కార్బోహైడ్రేట్స్, ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ కానీ, ఇప్పుడు ఎక్స్ట్రా గ్లూకోజ్ కానీ ఎప్పుడైనా మన బాడీలో స్టోర్ అయిన తర్వాత అది బయటికి రావాలంటే
one way is the exercise. They have to go for at least 1 hour exercise in a day. Okay. Second is low caloric food. ఫుడ్ మనం క్యాలరీ తగ్గించి ఫుడ్ తీసుకోవాలి. ఏదేదో ఫుడ్లు మనకు క్యాలరీస్ తక్కువ ఉన్నాయి ఆ టైప్ ఫుడ్ మనం సెలెక్ట్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు టేక్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్. ఓకే, దట్ ఈస్ number 2. Number 3, like good sleep also is very important for a person. సపోజ్ నిద్ర సరిగా మనకు లేకపోతే మన నర్వస్ సిస్టమ్ జనరలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాయి. అండ్ దానివల్ల మన బాడీలో ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా వచ్చేస్తాయి. హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేస్తే ఒక్కో వ్యక్తికి ఏమవుతుందంటే లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో అగైన్ ఇట్ ఈస్ బికమ్ కాంప్లికేషన్స్. అండ్ దాట్ కాంప్లికేషన్స్ కమ్స్ ఓన్లీ డ్యూ టు ద డయాబెటీస్. ఓకే, సో డయాబెటీస్కి మనం కంట్రోల్ చేసామనుకో, సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే వేరే కాంప్లికేషన్స్ అన్నీ మన బాడీలో తగ్గిపోతుంది, క్యూర్ అయిపోతుంది. ఓకే, ఆటోమేటిక్ తగ్గుతుంది. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ అదర్ మెడిసిన్. సపోజ్ ఒకరికి డయాబెటీస్ ఉంది అనుకోండి, వాళ్ళకు ప్రాబ్లం ఎలా వస్తుంది అది చెప్తున్నాను, కొన్ని దానిలో చెప్తున్నాను. సో మెయిన్గా వాళ్ళకు కాన్స్టిపేషన్ ఉంటుంది. ఓకే, ఏది తిన్నా సరిగా అరగదు, మసల్స్ పెయిన్స్ ఉంటాయి. ఓకే, అండ్ నిద్ర సరిగా పట్టదు రాత్రిపూట, అండ్ దే ఫీల్ వెరీ వీక్. అండ్ వాళ్ళకు ఈవెన్ గడి తినాలి అనిపిస్తుంది. ఓకే, ఈవెన్ ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది, అండ్ తిన్నా సరే డైజెషన్ అవ్వద్దు. ఓకే, సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా మంది, కొంతమందికి కూడా యూరిన్ కూడా ఎక్కువ వస్తుంది అంటారు, నిజం? ఎస్, యూరిన్ ప్రాబ్లం, యూరిన్ కూడా ఎక్కువ సార్లు. ఎస్, సో ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది దానివల్ల. సో చాలా ఉంటాయి, ఈ టైప్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. బట్ అక్కడ ఏంటంటే మనం సపోజ్ ఇఫ్ యు ఆర్ కంట్రోలింగ్ యువర్ ఫుడ్, ఓకే, అండ్ అలాంగ్ విత్ దట్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ స్లీప్, సో దట్ విల్ క్యూర్ ద డయాబెటీస్ పర్మనెంట్లీ. ఎక్సర్సైజ్ అండ్ డైట్తోనే క్యూర్ చేసుకో. యా, అండ్ ఎవ్రీబడి సేస్, ఆల్ ద డాక్టర్ సేస్ దట్ డయాబెటీస్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్, లైక్ షుగర్ చాలా ఎక్కువ అయిపోయింది మీకు, సో డయాబెటీస్కి ఇంకా దీని తప్ప ఏం మనకు యూజ్ లేదు, అండ్ ఏదైనా సరే మనకు పనికి రాదు అని చెప్తారు వాళ్ళు. సో యూ హ్యావ్ టు కీప్ ఆన్ యూజింగ్ మెడిసిన్ అండ్ లైఫ్ లాంగ్ వాడాలని చెప్తున్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. సపోజ్ మనం డయాబెటీస్కి సరి అయిన ఆహారం తీసుకున్నాం అంటే విదిన్ 5 days ఆఫ్ టైం 100% వాళ్ళకు నార్మలైజ్ అవుతుంది. బట్ దే హ్యావ్ టు ఫాలో మై డైట్. నేను ఏ టైప్ డైట్ పెట్టని చెప్తున్నాను, ఫాలో కావాలి, చక్కగా ఫాలో అయితే వాళ్ళకు మెడిసిన్ వాడాల్సిన అసలు అవసరమే ఉండదు. సార్, ఈ డయాబెటీస్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఏమైనా ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? వీ కెనాట్ సే. ఈవెన్ బై బార్త్ కూడా వస్తుంది. ఎస్, బై బార్త్ కూడా వస్తుంది. కొంతమందికి ఈవెన్ చిన్న పిల్లలకు కూడా ఇన్సులిన్ కూడా స్టార్ట్ అవుతుంది. అవును. ఓకే, అండ్ ఈవెన్ పెద్దవాళ్ళకు జనరలీ ఐ హ్యావ్ సీన్, పెద్దవాళ్ళకు నా ప్రాక్టీస్లో చూసిన ప్రకారంగా అయితే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 జనరలీ ఇట్ కమ్స్. లేకపోతే కొంతమందికి ఇఫ్ సపోజ్ దే ఆర్ ఇన్ టు ద లేజియస్ట్ లైఫ్ స్టైల్, సో వాళ్ళకి తొందరగా కూడా వచ్చేస్తుంది, యంగ్ ఏజ్లో కూడా వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చూశారు ఫ్రెండ్స్, డయాబెటీస్ ఎలా తగ్గాలో, అండ్ నాట్ ఓన్లీ డయాబెటీస్, సార్ చెప్పినట్టు ఫార్ములా ఫాలో అయితే కనుక ఈజీగా ఏదైనా డిసీజ్ని మనం ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.